ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం మొబైల్ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ గురించి, అలాగే మనకి చిల్డ్రన్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరకు ఎలా మొబైల్ ఫోన్ నుంచి మనం ఎఫెక్ట్ అవుతున్నాము అనే దాని గురించి, ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే, మొబైల్ రేడియేషన్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. మొబైల్ రేడియేషన్ అంటే మొబైల్ ఫోన్స్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఏవైతే వేవ్స్ మనకు వస్తూ ఉన్నాయో అవి ఈఎంఆర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. రేడియేషన్ కమ్స్ డ్యూరింగ్, అంటే రేడియేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే కనుక కాల్స్ మాట్లాడేటప్పుడు, బ్రౌజింగ్ చేసేటప్పుడు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఈవెన్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా గానీ దాని నుంచి మనకు మొబైల్ రేడియేషన్ వస్తుంది. ఓకే. WHO అండ్ ఐఏఆర్సి క్లాసిఫై మొబైల్ రేడియేషన్ యాజ్ పాసిబిలీ కార్సినోజెనిక్. ఇక్కడ కార్సినోజెనిక్ అంటే మనకు రేడియేషన్ వల్ల, మొబైల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం అది చిన్న ప్రాబ్లం, మనకి చిన్న మొబైల్ వాడితే ఏమవుతుంది అనుకుంటాం, బట్ దానివల్ల మనకు చాలా చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లో వచ్చేసి ఈవెన్ ఈవెన్ శివ, మనము గమనించుంటాము, ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేస్తే గన మనము చదివింది ఎక్కువసేపు గుర్తు పెట్టుకోలేకుంటాం. అవునా కదా? ఇది ఫ్రీక్వెంట్ గా నేను మా ఓకే. ఫ్రెండ్స్ లో నాలో నేను గమనించాను ఎక్కువగా ఇది. సో ఎక్కువగా మన మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల, అందుకే పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎందుకు తగ్గిపోతున్నాయంటే కన్నా, మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏందన్నా ఉందంటే కన్నా, అది మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల, దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఆర్మ్స్, బ్రెయిన్, నర్వ్స్ అండ్ బాడీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ కి, బ్రెయిన్ కి, నర్వస్ సిస్టమ్ ఏ విధంగా వస్తారంటే కన్నా, ఎక్కువగా ఎవరైతే ఐటీ సెక్టార్ లో వర్క్ చేస్తూ ఉంటారో, ఐ మీన్ ల్యాప్టాప్ ముందర మొబైల్ ఫోన్స్, అంటే టెలికాలర్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఈవెన్ ఇది నాకు ఎలా తెలిసింది, నా ప్రాక్టికల్ లైఫ్ లో నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి టెలికాలర్ గా వర్క్ చేస్తుంది. ఆ ఓకే. అమ్మాయి కొంచెం కొంచెం యాక్టివ్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే టెలికాలర్ గా జాయిన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత ఆ అమ్మాయికి అంటే రూమ్ కి వస్తా నాతో ఫోన్ కాల్ మాట్లాడేది. బట్ ఎప్పుడైతే ఆ టెలికాలర్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయగానే, నాకు హెడేక్ గా ఉంది, నేను రేపు మాట్లాడతాను అంటే, అంటే డైలీ రోజంతా ఫోన్ లో మాట్లాడి మాట్లాడి దానివల్ల హెడేక్ వచ్చేస్తుంది, డిజీనెస్ వస్తుంది అనమాట. సో నా లైఫ్ లో అది ఓకే. నాకు అప్పుడు తెలిసింది అనమాట. అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తే మనకు హెడేక్ కూడా దానికి కారణం ఉంది అనేసి. నెక్స్ట్, మెమరీ లాస్, పూర్ కాన్సన్ట్రేషన్. ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఓకే. కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ చిల్డ్రన్ కి ఇప్పుడు చాలా చాలా తగ్గిపోతున్నాయి. ఈ మొబైల్ యూజ్ చేయడం ఆ, ఒకటేనే కాదు కానీ, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే యూజ్ చేస్తా ఉన్నారో, అదేదో ప్లే స్టేషన్ అనేసి ఇలా ఫ్రీక్వెంట్ గా కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి వల్ల యూజ్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్స్ లెవెల్ తగ్గిపోతున్నాయి. నెక్స్ట్, బ్రెయిన్ ఓకే. ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఓకే. మనమన్నా ఒక సర్టన్ ఏజ్, డిగ్రీ, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం మన ఏజ్ గ్రూప్ వాళ్ళం. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలు ఏంటంటే అయినా, చిన్నప్పటి నుంచి అన్నం తినేటప్పటి కూడా మొబైల్ చూపించే తినిపిస్తున్నాం. అంటే వాళ్ళు ఓకే. ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చే లెవెల్ కి ప్రతిరోజు మొబైల్ చూడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సైడ్ స్ట్రెస్, సైడ్ గిట్ వస్తుంది. సైడ్ అదే, స్ట్రెస్ అండ్ మెంటల్ ఫెటిగ్, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఐస్ కి, ఓకే. స్లీప్ కి ఎక్కువ బ్లర్డ్ విజన్, ఎక్కువ మొబైల్ ముందు అంటే ఎక్కువ మొబైల్ చూడడం వల్ల మనకు మన విజన్ ఏదైతే చూడగలిగే శక్తి దాన్ని తగ్గిపోతాం. అది మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి వినే వినే బాధ్యత అన్నమాట. స్లీప్ ఓకే. డిస్టర్బ్, ఓకే. ఇన్సోమ్నియా. ఎప్పుడైనా గమనించండి, మనం లేట్ నైట్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ అంటే, అంటే చేస్తూనే ఉంటాం. అంటే మొబైల్ ఉమ్. ఫోన్ వన్స్ మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక 10 నిమిషాలు చూసేసి నిద్రపోదామని నిద్రపోయింది ఒక్కసారి ఓపెన్ చేసామంటే గన, ఒక రీల్ 10, 20, 30, 100 రీల్స్ పోతానే ఉంటాయి కానీ నిద్ర మాత్రం రాదనమాట. దాన్నే మనము ఇన్సోమోనియా అంటాం. దీనివల్ల ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, కిడ్స్ కి ఏ విధంగా అంటే, హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ ప్రాబ్లం. కిడ్స్ కి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలు చెప్పిన మాట, ఇప్పుడు ఈవెన్ పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు వచ్చిన పిల్లవాళ్ళు మెయిన్ గా తల్లిదండ్రులు, ఐ మీన్ అమ్మ వాళ్ళు చేసే కంప్లైంట్ ఏదన్నా ఉందంటే గన, మా పిల్లలు అస్సలు నా మాట వింటూ చెప్పిందంటే, ఎందుకు అంటే ఆ, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది రీజన్. హైపర్ యాక్టివిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, బ్లూ లైట్ ప్లస్ రేడియేషన్ లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఈ బ్లూ లైట్ ఉమ్. రేడియేషన్ అనేది ఫ్రీక్వెంట్ గా, బ్లూ లైట్ అంటే మొబైల్ ఫోన్ మనము నిద్రపోయే ముందు ఇలా పెట్టుకొని చూస్తాం కదా, దాని వల్ల కూడా ఆ, మనకు రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఓకే. వచ్చేసి మన హార్ట్ కి, బాడీకి ఏ విధంగా అంటే, స్ట్రెస్ గురించి ఆల్రెడీ చూసాం. హై బ్లడ్ ప్రెషర్, బీపీ అంటే మనం న్యూస్ లో ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో కూడా వింటూ ఉంటాం. ఏంటంటే కన్నా,
వాళ్ళ అమ్మ మొబైల్ ఫోన్ చూడొద్దనే దాన్ని వాళ్ళ అమ్మనే కొట్టడానికి వెళ్ళాడు అనేసి ఆ, ఇలా మనం న్యూస్ లో వింటూ ఉంటాం కదా. సో హై బ్లడ్ ఆ, ప్రెషర్, స్ట్రెస్, అంటే బీపీ రావడం, అంటే కోపం ఎక్కువ కావడం, వాటి వల్ల ఓకే కూడా ఓకే. అది ఉంటుంది, వాటి వల్ల కూడా రీజన్ అనమాట. ఎస్ ఎస్ శివ. నెక్స్ట్ వీక్నెస్, ఫ్యాటిక్ ఓకే. వీక్ గా ఉండడం. ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్, అంటే మన ఏదైతే మన హార్ట్ బీట్ ఉంటుందో ఇర్రెగ్యులర్ గా ఫంక్షనింగ్ ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓవర్ టైం, అంటే హార్మోనల్ రెస్టారెంట్ ఇంబ్యాలెన్స్. ఈవెన్ మనము తినే ఫుడ్డే అంతంత మాత్రం, దాంట్లో ఇది యాడ్ అయితే గన మేజర్ గా మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ లాంగ్ టర్మ్ రిస్క్ ఆన్ మొబైల్. లాంగ్ టర్మ్ లో ఏంటంటే కన్నా క్యాన్సర్, ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ చేస్తున్నది. మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకు మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకు ఈ ఏదైతే క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది, క్యాన్సరోజెనిక్ అనేది ఎప్పటి చెప్తోంది. ఇప్పుడు పీపుల్ కి అవేర్నెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. ఈవెన్ ఇప్పుడు నేను ఒక రీల్ చేశాను రీసెంట్ గా, ఓకే దాని ఓకే. రీల్ చేయడానికి డేటా అనేది, ఆ, నేను డేటా అది అదే రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కన్నా, ఇప్పుడు ఆ, ఇవి ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. దానికి ఎవరు ఎక్కువ ఐవీఆర్, వస్తున్నా, పీవీఆర్ అవి ఎక్కువ ఎవరు ఐవీఎఫ్, ఉమ్, ఐవీఎఫ్. ఉమ్, అవును శివ. ఎవరు ఎక్కువ వస్తున్నారు అంటే కన్నా, దానికి సాఫ్ట్వేర్ ఎవరైతే ఫ్రీక్వెంట్ గా, అంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ వేడిగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి పీపుల్, అంటే ఇప్పుడు వేడిగా అంటే ఇప్పుడు ఐటీ పీపుల్ ప్రొడక్ట్ దగ్గర పెట్టుకొని వర్క్ చేసుకుంటా అంటారు. అలాంటి ఓకే. వాళ్ళందరికీ ఇన్ఫెర్టిలిటీ రేట్ తో బాధపడుతున్నారు. ఈ ఒక్క పాయింట్ మీదే మనం రేడియేషన్ అవేర్నెస్ కల్పించా గానీ చాలా మంది తీసుకుంటారు శివ. ఎందుకంటే ప్రతి ఒక్క 10 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కి ఫర్టిలిటీ ఇష్యూస్, మెన్ కానీ ఉమెన్ కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ 10 అవుట్ ఆఫ్, అంటే 10 మందిలో 5 మంది ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ మనం, మన అవేర్నెస్ కల్పించినా గానీ మనకు ఎక్కువగా మనకు టర్న్ ఓవర్ జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. పర్మనెంట్ న్యూరోలాజికల్ ఇష్యూస్, కాజెస్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఇవన్నీ మనము పైన డిస్కస్ చేసింది. సో వీటన్నిటికీ మనకు సొల్యూషన్ ఏంటంటే కన్నా, మన బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఈఎంఆర్, ఈజీ టు యూజ్. ఇప్పుడు ఈ రోజు 8:40కి, ఐ మీన్ 8:40కి ఒక వీడియో రిలీజ్ అవుతుంది. మన బిఐ ఎనర్జీ ఎలా యూజ్ అవుతుంది అనేది, ఇన్ కేస్ ఆ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ మనకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా యూజ్ చేయాలని ఆ వీడియోలో చెప్పాను. ఆ దాంట్లో నీకు డీటెయిల్ గా నీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకే. గైస్, ఎవరైతే ఇప్పుడు ఇది యూట్యూబ్ లో వీడియోలో చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఉన్న మన డైలీ మనం చేస్తున్న రోజువారీ మనకు లైఫ్ లో మొబైల్ ని వాడకుండా అయితే ఉండలేం. బట్ మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి కాపాడుకోవడానికి మన దగ్గర అయితే సొల్యూషన్ ఉంది. సో మీరు మీ ఫ్యామిలీని మీరు కాపాడుకుంటూ, మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ కాపాడాలి అంటే కన్నా మా యొక్క బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్ ప్రోగ్రామ్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ లో పాల్గొనండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కాల్ చేసి డిస్కస్ చేసినట్టయితే నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. అలాగే మీ దగ్గర తక్కువ టైం ఉండి, అంటే ఏది ఎదుటి వారికి హెల్ప్ చేయాలి, నేను ఇంటి దగ్గరే ఉంటూ అని ఏదైనా మీకు ఒక ఐడియా ఉంటే కనుక మీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ కూడా మేము కల్పిస్తాము. అది ఏంటి, ఎలాగో అనేది నాకు కాల్ చేసినట్టయితే నా వాట్సాప్ నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ డబల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్. ఓకే. ఓకే, అనా. ఒక్క నిమిషం.